ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఏ రకమైన వ్యూహాలతో ఆయన ప్రజల్లోకి వస్తారు, అసలు రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వస్తారా లేదా, లేక ఇంటికే పరిమితం అయిపోతారా, అది కూడా బెంగళూరు తన సొంత ఇంట్లోనే కాలం గడుపుతారా, లేదు రాజకీయాలకు దూరంగా ఉంటారా పూర్తిగా? ఇలాంటి అనేక సందేహాలు తలెత్తిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మొదటి 6 నెలల కాలం తానేమీ మాట్లాడదలుచుకోలేదు, ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదని చెప్పినప్పటికీ జరిగినటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన బయటికి రాక తప్పలేదు. బయటికి రావటమే కాదు, ఢిల్లీ స్థాయిలో తన విశ్వరూపాన్ని చూపించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అనుక్షణం వేటాడకపోతే తమ మనుగడ కష్టమని భావించినటువంటి కూటమి ప్రభుత్వం అడుగడుగున వేటాడుతూనే ఉంది. విమర్శలతో ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఆయన పర్యటనలు అరకొరగా చేస్తున్నప్పటికీ పర్యటనల సందర్భంగా వస్తున్న ప్రజాదరణ, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక ఓటమి పాలైనటువంటి నాయకుడు, అందున ఘోర పరాజయాన్ని చవిచూసినటువంటి నాయకుడు ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఇంత అనూహ్య స్పందన, అనూహ్యమైనటువంటి ప్రజాభిమానం ఇంతగా వెల్లువెత్తుతాయా? ఇది అనుమానాస్పదమే. కానీ ఇవాళ అవన్నీ కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడో లేదా ఎన్నికల సందర్భంగానో అయితే ఖచ్చితంగా ప్రజల్ని తరలించటానికి నాయకులు, కేడరు పోటీ పడవచ్చు. కానీ ఇవన్నీ అటువంటి సందర్భం ఏమీ లేదు ఇప్పుడు. అయినప్పటికీ ఎంత భారీగా ప్రజలు ఆయన్ని చూడటానికి, కరచాలనం చేయటానికి, దగ్గరగా రావడానికి పోటీ పడి మరి జనసందోహం అంతగా వస్తుందంటే ప్రజల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అన్నా ఉండాలి, జగన్ పట్ల తప్పు చేశామన్న భావనన్నా కలిగి ఉండాలి, లేదా అభిమానం మరింత పెళ్ళుబికైనా ఉండాలి. ఏది ఏమైనా ఇటీవలి కాలంలో ఆయన రైతులకు సంబంధించి ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పుడేదో డైవర్షన్ పాలిటిక్స్తో కొంత ప్రచారం రాకుండా కూటమి ప్రభుత్వం ఎదుర్కోవడానికి ప్రయత్నించింది. కానీ ఇవాళ విద్యుత్ ఛార్జీల పెంపు పైన వైసీపీ ప్రజల్లోకి వచ్చింది, ఉద్యమ బాట పట్టింది, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించింది. దీంట్లో ప్రజా స్పందన అనూహ్యంగానే ఉందని చెప్పాలి. ఖచ్చితంగా ప్రజలు ఈ రకమైనటువంటి పరిపాలనను ఎదుర్కొంటుంటే, కష్టాలు పడుతుంటే ప్రతిపక్షంగా వైసీపీ మౌనముద్ర దాల్చలేదు. ప్రజల్లోకి రావాలి, ప్రజల కష్ట నష్టాలలో పాలు పంచుకొని వాళ్ళకు అండగా నిలబడాలని భావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరికొన్ని ఉద్యమాలు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే విద్యార్థులకు సంబంధించి ఏదో వసతి దీవెన, విద్యా దీవెన, లేకపోతే అమ్మఒడి, ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను ఎంతగా దగా చేస్తోంది, మోసం చేస్తోంది, వారికి అన్యాయం చేస్తోంది అన్న విషయాన్ని తెలియజేయడానికి మరొక ధర్నా కార్యక్రమం ఉండొచ్చు.
ఎందుకనంటే కమ్యూనిస్టు పార్టీలకు ఇతర అనుబంధ సంఘాలకు సంబంధించిన విద్యార్థి నాయకులు పోరుబాట పట్టారు. వారందరూ కూడా విద్యా సమస్యలపైన అనేక సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చారు. సో వాటన్నిటి సమన్వయ స్వరూపంగా వైసీపీ ముందుండి నడిపించడానికి త్వరలో ఓ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. అయితే అధికార పక్షం మాత్రం ఎప్పటికప్పుడు కనీస సాక్ష్యాలు ఆధారాలు లేనటువంటి నిందలతోనే కాలక్షేపం చేస్తుంది తప్ప ఎక్కడ సాక్ష్యాధారాలతో కూడినటువంటి నిందలకు ఆరోపణలకు ఆస్కారం లేకుండా గాలి పోగేసి వార్తలుగా కట్టుకథల్ని సృష్టించి ప్రజల్ని నమ్మించడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత 5 సంవత్సరాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఆ ప్రభుత్వం మీద లేదా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత సృష్టించడానికి ప్రతి నిత్యం కట్టుకథలతో పిట్టకథలతో అనేక రకాల అంశాలను వండి వార్చి వడ్డించి సృష్టించి ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకతను సృష్టించడానికి చేసిన ప్రయత్నం కూటమి నాయకులు అలాగే పచ్చ మీడియా సఫలీకృతమైందనే చెప్పాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది? ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ప్రతి అంశాన్ని ఆచితూచి తూకమేసి మరి బేరీజు వేసుకుంటున్నారు. ఉదాహరణకి అప్పట్లో బీజేపీ అధినేత్రి రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లిక్కర్ విషయంలో ఏదో తప్పిదాలు చేస్తోంది, అక్రమ మద్యం వస్తోంది, లేదా అమ్ముతున్న మద్యం ఎల్టీడీ దాంట్లో అడల్ట్రేషన్ జరుగుతోంది అన్న విషయాన్ని ప్రజల ముందు ఉంచడానికి ఏవో కొన్ని పిచ్చి కాగితాలు పచ్చ కాగితాలు పట్టుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు పచ్చ పత్రికలే రాస్తున్నాయి. బయటి రాష్ట్రాల నుంచి లిక్కర్ రహస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దాదాపుగా ఒక 70,000 లీటర్ల లిక్కర్ వస్తే ఇప్పుడు 2 లక్షల లీటర్లకు పైగా మద్యం రవాణా అవుతోంది. అంతేకాకుండా నాణ్యత కూడా గతంలో కంటే దిగజారిపోయింది అని. మరి నాణ్యత లేని కల్తీ మద్యాన్ని తాగితే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి? అదొక్కటే కాదు, విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా విద్యుత్ ఛార్జీలు మేము పెంచం, పైగా తగ్గిస్తామని చెప్పి దాదాపు 16-17 వేల కోట్లకు సంబంధించిన పెంపుదలను సృష్టించి ఇదంతా జగన్మోహన్ రెడ్డి పాలన ఫలితమే అని తెలియజెప్పడానికి లేదా అభివర్ణించడానికి చేసిన ప్రయత్నాలు ప్రజలు నమ్మడం లేదు. ఒక్క ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో. ఉదాహరణకి నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ వర్గాలతో చేసినటువంటి ఒక సమావేశం, నిర్వహించిన సమావేశం, దానికి సంబంధించిన అంశాలు, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేశారు, రిసీవ్ చేసుకున్నారన్న విషయాలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గతంలో సినీ వర్గాలకి ఏ రకమైనటువంటి ఆప్యాయత అభిమానం చూపించారు, రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరించారు, వారందరినీ పోలీస్ కంట్రోల్ రూమ్లో నిన్న సమావేశం నిర్వహించడం జరిగింది. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాదు, సెక్రటేరియట్ కాదు, పోలీస్ కంట్రోల్ రూమ్. మరి అదే జగన్మోహన్ రెడ్డి సెక్రటేరియట్లో లేదా ఆయన అధికారిక నివాసంలో వారితో భేటీ అయ్యారు. అంతేకాదు, స్పందన ఏ విధంగా స్పందించారన్నది కూడా చూడాలి. ఇలాంటి అన్ని ప్రతి విషయాన్ని బేరీజు వేసుకుంటున్నారు. అంటే ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి కూటమి నేతల కంటే లేదా ఈ ప్రభుత్వం కంటే
ఖచ్చితంగా మెరుగైన పాలన అందించారు. మెరుగైనటువంటి అవకాశాలనే ప్రజలకు కల్పించారు అని తెలియజెప్తున్నారు. రకరకాల అంశాలని నిన్న కూడా మనం ప్రస్తావించాం. ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వచ్చినటువంటి ఆదరణ, ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన, ప్రజల నుంచి ఊహాతీతమైనటువంటి రెస్పాన్స్. బెంగళూరు వెళ్తున్నారని తెలియగానే రోడ్డు మార్గంలో బెంగళూరు హైవేలో కూడా భారీగా తరలి వచ్చినటువంటి ప్రజా సమూహాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఇంతగా తరలి వస్తారని వైఎస్ఆర్సీపీ వర్గాలే భావించి ఉండరు. అలాగే పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహించినప్పుడు కూడా ఊహాతీతంగా తమ సమస్యలు చెప్పుకోవడానికి, తమ నాయకుడిని చూడటానికి, కలవడానికి భారీగా తరలి వచ్చారు. సో ఇక్కడే ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానం, ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి. ఇవి తెలిసి కూడా, ఇలాంటివన్నీ తెలిసి కూడా కూటమి నేతలు ఇంకా బింకంగా జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేయడానికి పనిగట్టుకొని చేస్తున్న ప్రయత్నాలు మాత్రం బెడిసి కొడుతున్నట్టుగానే అర్థమవుతోంది. చూడాలి ఈ రకమైన ప్రచారం ఎంతకాలం సాగుతుంది. ఎందుకంటే కేవలం 6 నెలల కాలంలోనే ఇంతగా బలం పుంజుకొని ఒక ప్రతిపక్ష నాయకుడు జనంలోకి రావడం మాత్రం తప్పకుండా అనూహ్య పరిణామమే. ఇది రానున్న కాలంలో ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి వ్యతిరేకతను సృష్టిస్తుందో చూడాలి.